నమస్తే అందరికీ స్వాగతం. ఈ రోజు మేము పీసీఓఎస్ గురించి తెలుసుకుంటాము. ఇది చాలా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య. పీసీఓఎస్ అంటే ఏమిటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది యువతిలో ఉన్న మహిళలలో సాధారణ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు ప్రతి నెల పీరియడ్స్ రావడం ఎందుకు ముఖ్యమైంది? ఇది గర్భాశయపు మెంబ్రెయిన్ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది తొలగించబడకపోతే ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్కు దారితీస్తుంది. ప్రతి నెల పీరియడ్స్ రావడం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇది హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. పీసీఓఎస్కు కారణం ఏమిటి? పీసీఓఎస్కు అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, పీసీఓఎస్ కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా ఉంటుంది. జంటల్లో పీసీఓఎస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న మహిళల శరీరంలో పురుష హార్మోన్లు పెరిగాయి. లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి: పింపుళ్ళు, జుట్టు కోల్పోవడం లేదా చాలా బరువైన జుట్టు, తయక్షరమి 2B, తయక్షరమి 25, తయక్షరమి 31, తయక్షరమి 07, ముఖం, కడుపు మీద మందమైన జుట్టు. పీసీఓఎస్ ఉన్న ఆ అమ్మాయిలలో మీరు ఈ లక్షణాన్ని ఖచ్చితంగా చూడగలరు. ఇన్సులిన్ ప్రతిఘటన అంటే ఏమిటి? శరీరంలో చక్కెర పరిమాణం పెరిగితే పీసీఓఎస్కు సంబంధించిన లక్షణాలు, ఉదాహరణకు పీరియడ్స్ సమయానికి రాకపోవడం, బరువు పెరగడం, ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీసీఓఎస్ను కేవలం మందులతో మాత్రమే చికిత్స చేయరు. మరిన్ని విషయాలను కూడా చూసుకోవాలి. ఉదాహరణకు, పోషకాహార ఆహారం తినండి. ఫైబర్తో నిండి ఉన్న ఆహారం ఎంచుకోండి. శారీరక వ్యాయామం, మీరు ప్రతిరోజు వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నిర్వహించండి. మీ ఒత్తిడిని తెలుసుకోండి. ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని మార్గాలను ప్రయత్నించండి. నిద్ర, మంచి నిద్ర కోసం మంచి ఆహారం తినండి. మంచి వాతావరణాన్ని ఉంచండి. మందుల నుండి దూరంగా ఉండండి. మంచి ఆరోగ్యానికి తక్కువ తంబాకు మరియు మద్యం తీసుకోండి. సంబంధాలను ఉంచండి. మరింత మంది పాల్గొంటే మీరు మరింత భావోద్వేగ సంతోషం పొందుతారు. ఇది పీసీఓఎస్ గురించి కొన్ని సమాచారం. పీసీఓఎస్కు సంబంధించి మరింత సమాచారం కోసం మేము మళ్ళీ కలుస్తాము. మరింత సమాచారం కోసం www.femagov.ను సందర్శించండి.